Hello everyone, welcome back to my channel Sasha Talks. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే నేను ఏమేమి చేశానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సండే వ్లాగ్ ఇప్పుడు పెడుతున్నా అనుకుంటున్నారా? కొంచెం లేట్ అయిందండి. సండే అంటేనే అందరం లేట్గా లేస్తాము. సో అలా నేను కొంచెం లేట్గా లేసాను. డే అంతా కొంచెం లేట్గానే గడుస్తుంది. సో లేవగానే మా బాబు పడేసిన టాయ్స్ కనిపిస్తాయి, అదే చూపించాను. ఆ టాయ్స్ అంతా ఎత్తేసి ఫస్ట్ అయితే నా హెయిర్కి ఆయిల్ పెట్టుకొని కొంచెం సేపు అలా రిలాక్స్డ్గా కోమ్ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా ఏం ఆయిల్ పెట్టాను, ఒక వీక్లీ 2 times 3 times అలా పెడతాను. అది కూడా హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్న రోజే పెట్టుకుంటాను, ముందు రోజు అస్సలు పెట్టుకోను. హెయిర్ ఆయిలీ హెయిర్ అనమాట, ఈజీగా ఆయిలీ అయిపోతుంది హెయిర్ అంతా. అందుకోసం అని చెప్పి నేను హెయిర్ వాష్ చేసే ముందే పెట్టుకుంటాను. ఇంత క్లీన్ చేసినా మళ్ళీ టాయ్స్ వేస్తూనే ఉంటారు. ఇంకా పిల్లలు కదా, కామన్ అది. కొంచెం సర్దుకోవడమే మనమే. ఇంకా అపార్ట్మెంట్స్లో వెంటిలేషన్ సరిగా ఉండదు కదా, ఇంకా సమ్మర్ కాబట్టి ఈ మాత్రం వెంటిలేషన్ వస్తుంది. మామూలుగా అయితే అంత వెంటిలేషన్ ఉండదు. కానీ ఎర్లీ మార్నింగ్ నేనైతే అలా అన్ని డోర్స్ ఓపెన్ చేస్తా, కనీసం వెంటిలేషన్ ఏమైనా వస్తుందని చెప్పి. అలా ఊడ్చేసి రిలాక్స్డ్గా కూర్చున్నానో లేదో మా బాబు అయితే లేసేసాడు. ఎక్కువ సండే నేను చపాతీ పూరి అవి చేస్తాను, కొంచెం టైం టేకింగ్ ఉంటాయి కదా, సండే అయితే చేసుకోవచ్చు అని చెప్పి. కాకపోతే చాలా డేస్ అయిందని చెప్పి గారెలు చేశాను. పెసరగారెలు అనమాట. పెసరగారెలోకి నేను అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది అలా వేస్తే. సెపరేట్గా మిక్సీ పట్టుకుంటాను. మా బాబు కోసం సెపరేట్గా తీసి వేస్తాను. తినేసాక ఫిష్ తెచ్చారనమాట. 1 kg 300 grams అలా తెచ్చారు. ఫిష్ కర్రీ నేనైతే ఇలా చేస్తాను. మెంతులు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కలిపి వేయించుతా అనమాట. అండ్ ఒక ఆనియన్ తీసుకొని మీడియం సైజ్ది, దాన్ని కూడా ఇలా వేయించాలి. నూనెలో వేయించక్కర్లే, జస్ట్ అలా నార్మల్ హీట్లో వేయించితే సరిపోతుంది. అండ్ ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టాను పౌడర్ లాగా. ముందే చింతపండు పులుసు నానేసుకున్నాను. అండ్ ఫిష్ పులుసుకి తెలుసు కదా, చింతపండు టేస్ట్ ఇస్తుంది. అండ్ ఈ ఆనియన్ ఇలా వేయించుకుంటే టేస్ట్ వస్తుంది. మెంతులు, జీలకర్ర కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి. ఫస్ట్ అయితే స్పైసెస్ని మిక్సీ పట్టండి, అలా పౌడర్ లాగా వస్తుంది. లేకపోతే మొత్తం ముద్దగా అవుతుంది. సో అది పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ లేదా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఈ తాలింపులో వేయడం కోసం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను తగినంత అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. తర్వాత వేయించుకున్న ఆనియన్ ఉంటుంది కదా, అది కూడా కలిపి మిక్సీ పట్టేసేయాలి. ఆ ఫిష్ వచ్చేసి కేజీ 300 grams కాబట్టి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ముద్ద అయితే చేసుకున్నాను. ఫిష్ క్వాంటిటీని బట్టి మసాలాలు కూడా ఎక్కువ పట్టుకోవాలి. ఫిష్కి ఇలా అంతా ఉప్పు, పసుపు, కారం పట్టిస్తున్నాను. ఫిష్కి ఇలా ఉప్పు, పసుపు, కారం పట్టిస్తే కొంచెం ముక్కకు పట్టిద్దని చెప్పి నేను ఇలా ముందే కలిపి పెట్టుకుంటున్నాను. తగినంత ఉప్పు, లైట్గా పసుపు వేసి ఒక 3.5 spoons కారం వేసాను. ఘాటును బట్టి వేసుకోండి కారము. అలా అన్నీ వేసుకొని కొంచెం మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి కదా, అవి కుచ్చుకుంటాయి. సో స్లోగా జస్ట్ ముక్కకు అలా పట్టియాలి. పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం పులుసులోకి చింతపండు తక్కువ వేసుకోండి. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి కావాల్సినంత నూనె వేసుకోవాలి. ఇక్కడ 3 పావుల దాకా వేసాను నేను. తాలింపులోకి ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అవి వేసేసి కొంచెం ఆయిల్లో ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా వేసేయండి. అదను ఒకవేళ జీలకర్ర వేస్తే వేయొచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నా కాబట్టి వేయలేదు. అలా తాలింపులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టాం కదా ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి ఆ నూనెలో వేసేయాలి. అలా వేసాక సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి, ఎందుకంటే అడుగంటిద్ది. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. నూనెలో కూడా మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గనివ్వాలి. అండ్ అలా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకున్నాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి బాగా మగ్గనివ్వాలి. ఇవి ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. అండ్ అలా మగ్గుతూ ఉండగా చింతపండు పులుసు పోసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పోసుకొని కలుపుకోవాలి. తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత పోసుకోవాలి. నేనైతే ఫస్ట్ కొంచెమే పోసాను. తర్వాత ముక్కలన్నీ ఇలా విడివిడిగా మంచిగా పెట్టుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. సో ఇలా పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టుకోండి. ఫిష్ ఎమ్మటే ఉడికిపోతాయి కదా, సో అన్నీ కలిపి విరిగిపోయి పీసెస్గా అయిపోతాయి, అలా బాగుండదు. సో అలా నేను విడివిడిగా దూరంగా పెట్టాను. తర్వాత మనకు ఎంత పులుసు కావాలో అంత పులుసు వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ముక్కలు మునిగేంత వరకు పోసాను. ఈ స్టీల్ పాత్రలో నేను 3-4 times చేశాను. సో అందుకోసం అని చెప్పి స్టీల్ పాత్రలో చేస్తున్నాను. చేపలు చేయడానికి వేరే గిన్నె ఉంటుంది యాక్చువల్గా, కానీ నాకు ఇందులో సరిపోతుందని చెప్పి ఇందులో చేస్తున్నాను.
సో అలా పులుసు మనకి ఎంత కావాలో పోసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది నాకైతే. ఇలా పోసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి ముక్క అనేది. చికెన్ మటన్ కంటే తొందరగా ఉడికిపోతుంది ఫిష్. అండ్ ఫిష్ అంటే నాకైతే చాలా ఇష్టం. సండే కదా ఇంకా ఎక్కడికైనా వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము. మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వెళ్ళాల్సి వస్తుంది కదా, అలా సాటర్డే సండే ఎక్కడికైనా. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా గరిటెతో కలపొద్దు అనమాట. జస్ట్ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇలా అనుకోవాలి అంతే. ఈజీగా విరిగిపోతాయి, అందుకోసం అని చెప్పి ఇలా అనుకోవాలి అంతే. ఫిష్ క్వాలిటీ ఇక్కడ అస్సలు అర్థం కాదు మాకైతే. అదే అమ్మ వాళ్ళ ఊర్లో అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే మంచిగా అర్థమవుతుంది. వాళ్ళు తెస్తారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది. లాస్ట్కి ధనియాల పొడి అండ్ కొత్తిమీర వేసేసాను. నా స్టైల్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు పక్కా తినే వెళ్తాము, ఎందుకంటే బాబు ఉన్నాడు కదా. ఫస్ట్ బాబుకు పెట్టి తర్వాత మేము కూడా ఇంకా తినేసి వెళ్ళిపోతాము. అందులో హైదరాబాద్ ట్రాఫిక్ని అయితే అస్సలు నమ్మలేము. సో తిని వెళ్ళడమే బెస్ట్. 4:30 ఆ టైంకి బయలుదేరాము. బొటానికల్ గార్డెన్కి వచ్చేసాము. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పి కొంచెం ముందే బయలుదేరాము. ఇక్కడికి సెకండ్ టైం వస్తున్నాము. పార్క్ అంటే చాలా ఇష్టం ఉంటుంది మాకు, ఎందుకంటే చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికప్పుడు కొత్తగా పెడుతూనే ఉన్నారు ఏదో ఒకటి. ఇక్కడ ఎలిఫెంట్స్ పెట్టారు కొత్తగా. ఇక్కడైతే మా హస్బెండ్ ఇది డాగ్ లెక్క ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు, ఎందుకంటే దాని మీద వాచ్ డాగ్ అని రాసింది. ట్రీస్ ని అలా బర్డ్ షేప్ లో ఇంకా చాలా షేప్స్ లో చేశారు. ఎన్నో రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ప్లాంట్స్ ట్రీస్. ఈ సిటీ లైఫ్ కి మనం చెట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుక్కొని రావాల్సి వస్తుంది. ఇక్కడైతే ఎలిఫెంట్స్ దగ్గర పిక్చర్స్ దిగుతున్నారు. ఇంకా మేము జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయాము. సమ్మర్ సీజన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే చెట్లు ఉంటాయి కదా, చాలా కూల్గా అనిపిస్తుంది. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. మాకు కూడా చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఇది క్యాక్టస్ గార్డెన్ అంట. అండ్ డెజర్ట్లో ఏమేమి ప్లాంట్స్ ఉంటాయో అవన్నీ ఉన్నాయి. క్యాక్టస్లోనే చాలా టైప్స్ ఉన్నాయి అండ్ వాటికి కూడా స్పెషల్గా నేమ్స్ ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. అవైతే టచ్ చేస్తే చాలా షార్ప్గా ఉన్నాయి. మనము ఎక్కడికో వెళ్ళి చూపించనక్కర్లే, ఇక్కడికి వచ్చి అన్ని రకాల ప్లాంట్స్ చూపించవచ్చు మన పిల్లలకి. పేర్లు అర్థం కాకపోయినా కనీసం ఎంజాయ్ చేస్తారు నేచర్ని. అండ్ ట్రీస్ ప్లాంట్స్ మధ్యన వాళ్ళకి తిరుగుతుంటే ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది, రిలాక్స్డ్గా ఉంటారు పిల్లలు కూడా. ఇలా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ ఉండడం చాలా అదృష్టం, ఎందుకంటే ఇంత సిటీ లైఫ్లో ఇంత పొల్యూషన్లో ఇలా చెట్లు ఉండడం కూడా చాలా బాగా అనిపించింది మాకైతే. పిల్లల గురించే కదా ఎప్పుడు మనం ఆలోచిస్తాము. సో పిల్లలు బాగా ఆడుకునే విధంగా ఉంది. అక్కడక్కడ ఇలా జిమ్ చేసుకోవడానికి ఉన్నాయి అండ్ పిల్లలకి కూడా ఇలా ఆడుకోవడానికి ఇచ్చారు. అండ్ పీకాక్స్ అయితే చాలా కామన్ గా ఉంటాయి. వాక్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాయి. అసలు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి పీకాక్స్ అయితే. చాలా బాగా అనిపిస్తుంది. ఇది డిఫరెంట్ గా ఉందని చెప్పి తీసాను. మంకీ పజిల్ ట్రీ అంట. చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ట్రీ అయితే. అలా అన్నీ చదవలేకపోయినా జస్ట్ డిఫరెంట్ ప్లాంట్స్ ట్రీస్ అయితే చూసాము. మా బాబుకి అయితే చాలా ఇష్టం ఈ ప్లేస్, తిరుగుతూనే ఉంటాడు. ఇలా బర్డ్ షేప్లలో ప్లాంట్స్ ని చేశారనమాట. చాలా దగ్గరగా వస్తాయి పీకాక్స్ అయితే అండ్ చాలా కనిపిస్తాయి. పిల్లలకి భయం అనేది ఉండదు కదా, అలా స్టిక్ పట్టుకొని పీకాక్ వైపు వెళ్తా ఉన్నాడు మా బాబు అయితే. ఇక్కడైతే బోటింగ్ జిప్ లైన్ కూడా ఉన్నాయి. మా బాబుకి 1.5 years 2 years అప్పుడు వచ్చాము. సో అప్పుడు చాలా తక్కువ ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంతకు ముందు కింద బోటింగ్ లేదు, ఇప్పుడు కింద బోటింగ్ కూడా ఉంది. పైన జిప్ లైన్ ఇలా వెళ్తుంటే కింద బోటింగ్ కూడా చేస్తారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ లో కూర్చున్నాం అనమాట. సో అది గుర్తు చేసుకున్నాము. 7 ఆ టైం వరకు క్లోజ్ చేసేస్తారు. అప్పటి వరకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. అండ్ ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. సో సండే మేమైతే అలా ఎంజాయ్ చేసాము. వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.